సిగ్గుందా జీడికిందా అంటే నలగున నాకేం సిగ్గు అన్నట్టే ఉన్నదట కదా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు ముచ్చట కూడా. అగో ఏమైందే బాలన్న అట్లన పడితే అంటారా? ఆ ముచ్చటంతా తెలవాలంటే మీరు ఇగో నేను చెప్తున్న ఈ ముచ్చట మొత్తం వినుండ్రి. ఇన్నాక మీరు కూడా అచ్చం అట్లనే ఉన్నదంటారు. ఆలస్యం ఎందుకు చూడుండ్రి ఇక. ఇంతకు ముచ్చట ఏంటంటే క్రికెట్ అభిమానులు అంతా ఆటగాళ్లను చూద్దామని రావురు అనుకుంటా ఎగబడ్డారు కదా. ఆడికి పోయిన మంది ఎక్కువ వరకల్లా ఆయన తొక్కిసలాట అలా ఎటు పోరాక 11 మంది పానాలు అన్యాయంగా బాయే. అందుకే సర్కారే ఏర్పాట్లు మంచిగా చేస్తే మంచిగుండు. అట్లా చేయకుండా లాపరవా చేసే వరకల్లా అన్యాయంగా అంతమంది పానాలు బాయే. మీరు కాంగ్రెస్ సర్కారు గాయంత తెలియదా సార్ అని సిద్ధరామయ్య సార్తో అంటే కుంభవేలు అయినప్పుడు కూడా 50-60 మంది తొక్కిసలాట విడిచిర్రు. మేమేమన్నా ఏమన్నా అన్నామా? ఇప్పుడు ఇట్లా విక్టరీ పరేడ్ కాడ 11 మంది పానాలు పోతేనే మా మీద సెంట్రల్ సర్కారు ప్రతిపక్ష పార్టీలు అన్నీ మమ్మల్ని బదనాం చేస్తున్నాయన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారు అంటే మీరు కుంభమేళ కాడ చచ్చిపోతే ఏమన్నా అన్నామా అంటే ఏమన్నట్టు సారు? కామన్ పబ్లిక్ ఎప్పుడు ఎట్లా పోయినా ఏం కాదు, మేము గడ్డకు ఉంటే అయిపోయి అన్నట్ట ఎట్లా? అదే తొక్కిసలాటరా మీ ఇంటోళ్ళు మీ మన్మన్లో మీ మనమరాల్లో ఉంటే ఏం చేస్తారు సారు? అట్లా అనొద్దు సారు. ఎందుకంటే వాళ్ళంతా మీకు ఓట్లేసిన పబ్లిక్ పానాల గురించి అంత పలసన మాట్లాడొద్దు. మీ ప్రభుత్వమే ఆడ ఏర్పాట్లు మంచిగా చేసి ఉంటే అంతమంది పానాలు పోకపోవు. ఆ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే. పోయిన పానాలు ఎట్లాగో తిరిగిరావు. ప్రభుత్వం వాళ్ళకని చూస్తుంటే ఎట్లాగో సాయం చేయదు అనిపిస్తున్నది. ఆర్సీబీ ఆటగాళ్ళే ముంగడికి వచ్చి సచినోళ్ళ అవ్వయ్యలకు ఎంతో కొంత ఆసరైతే అంతే బాగుంటుంది. చూసినారు కదా అభిమానులారా, సోషల్ మీడియాలో ఎట్లాగో వాళ్ళు కళ్ళబడుతూనే ఉంటారు. మంచిగా సెల్ ఫోన్లను టీవీలను చూసి మురిసిపోక ఇట్లా నేరుగా పోయి చూద్దామంటే ఇట్లనే పానాల మీదికి ముప్పు వస్తుంది. ఇప్పటి సంధానం అట్లా చేయకుండా మారతారని అనుకుంటున్నాం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.